పేద ప్రజలకు మళ్ళొకసారి మంచి రోజులు రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం అందరం కష్టపడి పనిచేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోగా బోనాల బతుకమ్మలతో మహిళలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ క్రీస్తు శేషులు కొడారి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి శ్రీలక్ష్మి సాయి గార్డెన్స్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ చెప్పిన హామీలను అమలు చేస్తామని చెప్పి అబద్ధాలు మాట్లాడి రాష్ట్ర ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మించిన శక్తి లేదని, ఒక్క ఓటుతోనే 5 ఏళ్లు అపాయం వచ్చిందన్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును ఎన్నుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర పేద ప్రజలకు మళ్ళొకసారి మంచి రోజులు రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులుగా గెలుపొంది బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోసం అందరం కష్టపడి పనిచేద్దామన్నారు. ప్రతిపక్ష నాయకులు అవసరమైతే కూతలు కూసి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, మీ సేవ కోసం తెలంగాణ ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. తప్పుడు మాటలు నమ్మవద్దని, రాబోయే రోజుల్లో అధికారం మనదే అని, వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, నవత వెంకన్న, కొడారి రమేష్, పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓటుతో వారి అధికారంలోకి తెచ్చింది మీరే, రేపు మళ్ళా ఓటుతో అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. ఇలా మీ స్పందన, మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆ పథకాలు మొదలైన కాడికి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోషులుగా ఉన్నారు. వాడు వీడియో మాట్లాడుతూనే ఉంటాడు. మా ఎన్నికల ఎవడో మాట్లాడతాడు, బీఆర్ఎస్ బీజేపీ దాకా ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ వాళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50 మంది ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. యువతలు కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొకసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకితభావంతో పనిచేద్దాం. రామారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో రేపు కొట్టి స్థానిక సంస్థల్లో రామారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు తెలియండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు ఇస్పేట గ్రామంలో ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు, నేను అపాయింట్మెంట్ అంటే మీ సభ్యులు ఎత్తుకోపోతాడేమో